శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాగీశాద్య సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాశు స్తన్నమామి గజాననం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత్ర మహాశయులకు, సర్వజనులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము నిన్నటి వరకు క్రోధినామ సంవత్సరము అనేటువంటి సంవత్సరంలో ఉండినాము. ఈ రోజు నుండి మనము కొత్త సంవత్సరం అయినటువంటి విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటి సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అన్నమాట. విశ్వావసు విశ్వముతో కూడికండి, అందరూ కూడా విశ్వాసము కలిగి ఉండేటువంటి యొక్క సంవత్సరము అనేటువంటిది దీనికి కొంత మటుకు అర్థం వస్తూ ఉంది. అంటే ప్రజలందరూ కూడా కొంత విశ్వాస భావము కలిగి ప్రజలకు విశ్వానికంతా కూడా మంచిగా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితంగా మనం తెలుసుకున్నాం. మరి ప్రతి సంవత్సరము కూడా మనము చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగలు జరుపుకుంటున్నాం ప్రపంచమంతా కూడా. అలాగే ఈ సంవత్సరము, ఈ విశ్వాసనామ సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి ఈరోజు కావున ఈరోజు మనము ప్రపంచమంతా కూడా ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకుంటున్నాము. పండుగల్లోకెల్లా ఈ పండుగ చాలా గొప్ప పండుగ. సంవత్సరంలో మొదటగా వచ్చేటి పండుగ కాబట్టి యుగానికి ఆది ఉగాది అన్నప్పుడు యుగానికి ఆది అని. యుగం అంటే సంవత్సరం కూడా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో మొదటి రోజును ఉగాది అని వెలువడుతున్నాం అన్నమాట. మరి ఈ ఉగాది యొక్క ప్రత్యేకత ఏమి? ఈ ఉగాది నాడు మనము ముఖ్యంగా చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళ యొక్క దినకృత్యములు ఉదయం లేస్తూనే చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పనులకు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ ఉగాది పండుగ నాడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. సరే, ఆ రోజు మాత్రము, ఈ ఉగాది పండుగ నాడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. ఏం చేసుకోవాలా అనేటువంటిది మనం ముందు తెలుసుకుంటే దాని ప్రకారము మనము ప్రతి సంవత్సరము ఉగాది పండుగ నాడు చేసుకోగలుగుతాం. దీనికి సంవత్సరానికి అబ్దము అని కూడా అంటారు. కాబట్టి అబ్దమన్న సంవత్సరం. అబ్దాదౌ బంధు సంయుక్తౌ మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణై దేహమలంకృత్య తదశుచి పారిబద్ధం సమాదాయ మధురామృత సంస్కృతం. అబ్దాదౌ బంధు సంయుక్తౌ మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణై దేహమలంకృత్య తతశుచి పారిబద్ధం సమాదాయ మధురామృత సంస్కృతం పూజయేత్ భక్తి సంయుతః కుసుమం భక్షయేత్ తద్వర్షం సౌఖ్యదాయనం అని ఉండేది. అబ్దాదౌ అంటే ఉదయమే తెల్లవారుజామునే 5 గంటలకే అందరూ కూడా లేచి లక్షణంగా మంగళ స్నానం ఆచరించాలి. మంగళ స్నానం అంటే ఏమిటిది అంటే దినం చేసేది మంగళ స్నానం కాదా అని అందరికీ అభిప్రాయం కలగవచ్చు. దినం చేసేది మామూలు స్నానమే. మనము తలకు పోసుకోకుండా ముఖం వరకే నీళ్లు స్నానం చేస్తాం. కానీ ఈ పండగ నాడు మాత్రం ఏ పండగ అయినా సరే పండగల నాడు మనము
ఉదయమే లక్షణంగా తలకు నూనె అంటుకొని ఆమ్లం కావచ్చు, లేదా నూగుల నూనె కావచ్చు, లేదా ఏదైనా ఆ నూనె తలకు రాచుకొని కాసేపు ఉండి ఆ తరువాత సీకాయతో కానీ, లేదా సునిపిండితో కానీ, లేదా ఇంకా ఏదైనా దాంతో కూడా మనం లక్షణంగా స్నానం చేయడాన్ని మంగళ స్నానము అంటారు. అంటే శుభకార్యాల్లో, శుభ దివసాల్లో మనం చేసేదాన్ని మంగళ స్నానము. వివాహాలప్పుడు కూడా అదే విధంగా చేస్తారన్నమాట. కానీ ఈ పితృకార్యములు, అమావాస్యలు ఇటువంటి సమయంలో మనము ఈ తలంటుకొని స్నానం చేయకూడదు. ఆ రోజు ఒట్టి తలకు పోసుకోవాలి. ఇది బాగా మేము గ్రహించుకుంటే మంగళ స్నానానికి, మామూలు స్నానానికి మనకు భేదం తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనము మంగళ స్నానం ఎట్లా బంధువులతో, ఇష్టులతో, సకులతో అంతటితో కలుసుకొని మనము ఈ మంగళ స్నానం చేయవాలి. ఆ తర్వాత వస్త్రైరాభరణై దేహం అలంకృత్య తదశుచి. వస్త్రములు, ఆభరణములు అంటే నూతనమైన వస్త్రములు అంతవరకు మనము బీరువాల్లో దాచుకుంటుంటే ఆ ఆభరణాలు, ఎందుకంటే ఇప్పుడు ఆభరణాలు బయట వేసుకోవాలంటే చాలా కష్టమైన కాలం కాబట్టి కనీసం ఆ రోజైనా కూడా మన ఆభరణాలన్నీ కూడా మనము దేహానికి అలంకరించుకొని ఆ విధంగా నూతన వస్త్రాలతో, ఆభరణాలతో మన శరీరాన్ని శుచిగా చేసుకోవాలన్నమాట. తరువాత పారిభద్రం సమాదాయ మధురామృత సమిష్టం. పారిభద్రం అంటే వేప పువ్వు, అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి వేప పువ్వును, తర్వాత అప్పుడే కొత్తగా వస్తున్నటువంటి చింతపండు, ఆ తర్వాత కొత్తగా వస్తున్నట్టు ఈ మామిడి కాయలు, మామిడి దీన్ని కూడా మనము, తర్వాత బెల్లం కూడా అప్పుడప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి అటువంటి ఈ బెల్లము, మామిడి తురుము, ఆ తర్వాత కొత్తగా వచ్చిన చింతపండు, ఈ యొక్క వేపపూత, ఇవన్నీ కలిపి దీనికి తోడు ఇంకా మనము యాలక్కులు, ఇవి కూడా సుగంధ ద్రవ్యాలు వేసుకొని లక్షణంగా ఒక పచ్చడిగా చేసుకోవడం అన్నమాట. అదే వేపపూత పచ్చడి అని అంటారు. అదే ఉగాది ప్రసాదము అని కూడా దానికి పిలుస్తారు. అటువంటి యొక్క ఇవన్నీ కలిపి చేసినటువంటి దాంతో ప్రసాదం చేసి భక్తి కొద్దీ ఆ భగవంతుడిని పూజించుకొని ఆయనకు నైవేద్యం చేసి అటువంటి యొక్క ప్రసాదాన్ని మనం భక్షిస్తే తద్వర్షం సౌఖ్యదాయం. అటువంటి యొక్క ఆ ప్రసాదాన్ని మనం భక్షించినామంటే ఆ సంవత్సరం అంతా కూడా మనము సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని దీని యొక్క అర్థం. కావున ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా ఉగాది పండుగ నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకునే ఆ తరువాత మనం ఏం చేయాలా అని అంటే, ఆ సంవత్సరముకు సంబంధించినటువంటి ఆ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు, తర్వాత మన యొక్క బలాబలాలు, తర్వాత శుభకార్యాలు చేసుకునే దానికి మంచి రోజులు, మౌఢ్యాలు ఎప్పుడు వస్తాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, తరువాత ఆ సంవత్సరము వర్షాలు ఎట్లుంటాయి, పంటలు ఎట్లా పండుతాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క పంచాంగం ద్వారా తెలుసుకోవస్తుంది. అందువల్ల ఆ పంచాంగ శ్రవణాన్ని తర్వాత మనము చేయవలసి వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు మనము వీళ్ళు చూసుకొని మనకు చుట్టుపక్కల కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనము ఆ సంవత్సరం యొక్క ఫలితాలన్నీ కూడా, పంటలు ఎట్లా పండుతాయి, వర్షాలు ఎట్లా పండుతాయి, భూకంపాలు వస్తాయా లేదా తుఫానులు వస్తాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనకు తెలుస్తాయి. పంచాంగ శ్రవణము అన్నాం. పంచాంగము అంటే ఏమిటి అనేది కూడా విషయం తెలుసుకున్నాం. పంచ అంగము అంటే 5 అంగాలతో కూడినటువంటిదే పంచాంగము. మానవునికి దేహములో ఏ విధంగా అంగాంగాలు ఉన్నాయో, చేతులు, కాళ్ళు, ముక్కు, కండ్లు, చెవులు, నోరు, ఇటువంటి పంచేంద్రియాలు మనకు ఏ విధంగా భగవంతుడు నిర్మించి ఉన్నాడో వాటితో మనం ఏ విధంగా ఏ పనులు వాటి ద్వారా, అంగాల ద్వారా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పంచాంగంలో కూడా 5 అంగాలు ఉన్నాయి. ఏమిటి ఆ అంగాలు అంటే, ఆ అంగాల ద్వారా మనకు ఏం చేసుకుంటాం, దానివల్ల ఏం ఫలితం వస్తుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. శరీర్వారం నక్షత్రం యోగ కరణవేవచ పంచాంగ విధి శుభం పంచాంగం అనే.
తిథిర్వారం నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం కాలోయం ధర్మసాధనం. ఈ పంచాంగం నందు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి యొక్క 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలతో కూడినటువంటి యొక్క దీన్నే పంచాంగము అని అంటారు. మరి ఈ పంచాంగాలు దేశములో 3 రకాలుగా ఉన్నాయి. మన దేశంలో 3 రకాలైన పంచాంగాలు తయారవుతున్నాయి. హిమాలయం నుండి వింధ్య పర్వతముల వరకు ఉండేటువంటి ప్రాంతమంతా కూడా బార్హస్పత్యమానము అని అంటే బృహస్పతి యొక్క గమనాన్ని అనుసరించి తయారు చేసేటువంటి యొక్క పంచాంగాలు అవి. తరువాత వింధ్య పర్వతముల నుండి శేషాచలం వరకు అంటే తిరుపతి వరకు ఉండేటువంటి ఈ ప్రాంతమంతా కూడా చాంద్రమానము అంటే చంద్రుని గతిని అనుసరించి చేసేటువంటి పంచాంగం. ఆ తరువాత తిరుపతికి దక్షిణ భాగములో కన్యాకుమారి వరకు అంటే సిలోన్ వరకు లంక వరకు ఉండేటువంటి ప్రాంతం అంతా అదంతా కూడా సౌరమానము అంటారు. అంటే సూర్యుని గతిని అనుసరించి తయారు చేసేటువంటి పంచాంగం, దాన్ని సౌర సిద్ధాంతము అని కూడా అంటారు. ఈ విధంగా మన దేశంలో 3 రకాలైన పంచాంగాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము చాంద్రమాన పంచాంగంలో వాడుతున్నాం. ఎందుకంటే చాంద్రమానం అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి చంద్రుని గతి నుంచి మనము ఈ యొక్క పంచాంగం ప్రస్తుతము ఈ సంవత్సరము మనము విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటి సంవత్సరాన్ని మనము గడుపుకుంటున్నాము. విశ్వావసునామ సంవత్సరానికి అడుగు పెడుతున్నాము. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఫలితాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు పంచాంగం గురించి మీకు చెప్పినాను. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణమేవ చారణం. మరి వీటి వల్ల ఏమి జరుగుతుంది, ఈ తిథి వల్ల ఏమి జరుగుతుంది అనేటువంటి తిథేశ్చ శ్రియమాప్నోతి. మనము ఏ పైన చేయవాలంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా ఈ దినం బాగుందా లేదా, ఏ పని చేయవాలన్నా కూడా మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే ఆ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అన్నీ చూసుకొని వాళ్ళు మనకు మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాలు చెప్తుంటారు. కాబట్టి ఈ యొక్క పంచాంగంలో ఈ 5 అంగాల్లో మనం చెప్పినటువంటి మొట్టమొదటి అంగం ఏమంటే తిథి. మంచి తిథి నాడు మనం చేస్తే మనకు శుభాన్ని శ్రియం అంటే సంపదను చేకూరుస్తుంది. అంటే మనం చేసేటువంటి యొక్క పని నెరవేరిందంటే మనకు సంపద కలిగినట్లే, మంచి కలిగినట్లే అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ తిథుల్లో 30 తిథులు ఉన్నాయి. పాడ్యము నుండి శుద్ధ పాడ్యము నుండి పౌర్ణమి వరకు 15 తిథులు, తరువాత బహుళ పాడ్యము నుండి మళ్ళీ అమావాస్య వరకు 15 తిథులు, మొత్తం 30 తిథులు. ఈ 30 తిథులు కూడా ఇందులో మనము ఏ పని చేయవలన్నా కూడా అమావాస్య నాడు మనం ఏమి చేయము. ఎందుకంటే అమావాస్య నాడు చేసేటువంటి పనులన్నీ విఘ్నాలు అవుతాయి, సరిగా నెరవేరవు. అంతేకాదు అష్టమి, నవమి, చతుర్దశి ఇటువంటి తిథులన్నీ కూడా మనము మంచి తిథులుగా మనకు తెలపలేదు. కాబట్టి ఆ తిథులు వదిలేసి మిగతా తిథుల్లో మనము మంచి తిథులు, మిగిలిన తిథులన్నీ కూడా మనము ఉపయోగించుకుంటూ ఆ తిథులను అనుసరించి మనం చేసుకుంటున్నాము. వారాద్ ఆయుష్యవర్ధనం. వారం మనకు 7 వారాలు ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని 7 వారాలు మనము మామూలుగా మనం తెలిసిన వారాలు. ఈ వారాల్లో మంచి వారాలు ఉన్నాయి. ఈ మంచి వారాలు ఏవి అనేటువంటి అందరికీ తెలిసిందే, కానీ మరొకసారి మీకు తెలియజేస్తాను. ఈ వారాల్లో ముఖ్యంగా సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ఈ 4 వారాలు ఏ పనికైనా కూడా మంచి వారాలుగా మనకు శాస్త్రాల్లో తెలిపినారు. ఈ వారాల్లో మనము సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ఈ 4 వారాలు కూడా మనకు మంచి వారాలుగా శాస్త్రాల్లో తెలిపినారు. పోతే శనివారము, ఆదివారము మధ్యస్థము, ఏ శుభకార్యాలకైనా ఈ మధ్యస్థము అని చెప్పినారు. మంగళవారము నింజము, కాబట్టి మంగళవారము శుభకార్యాలకు మనకు శుభము కాదు. కానీ ఇక్కడ మంగళవారం కూడా ఏమి దేనికి పనికిరాదు అంటే
భూముల్లో మనం ప్రవేశించేదానికి మంగళవారం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే భూకారకుడు అంగారకుడు కాబట్టి, అంగారక వారం కాబట్టి, భౌమవారం కాబట్టి ఆ రోజు మనము భూముల్లో ప్రవేశించే విత్తనాలు వేయడానికి కానీ లేదా దున్నడానికి కానీ ఏ పనులైనా చేసుకోవడానికి మనం మంగళవారం నాడు భూముల్లో మనము రైతులు ప్రవేశిస్తే చాలా శుభమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతము మన వాళ్ళందరూ ఈ యొక్క కాలానుగుణముగా ఈ సోమ బుధ గురు శుక్రవారాలు శుభకార్యాలకు వదిలేసి ఆదివారము ముఖ్యంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఆదివారం సెలవుగా ఉంటుంది కాబట్టి ఆ రోజైతే మాకు బాగుంటనేసి ఈ 4 రోజులు వదిలేసి ఆ రోజుకే ఇస్తున్నారు. అది మధ్యమైనవి కానీ అవి కూడా నిజమని చెప్పలే, చేయవచ్చును. ఈ విధంగా ఈ వారాల్లో మనము ఏ కార్యమైనా మనం మొదలుపెడితే వారాత్ ఆయుష్యవర్ధనము, ఆయుష్ను మనకు వృద్ధి చేస్తుంది అని చెప్పినాడు. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము మంచి నక్షత్రంలో మనము ఏ పని మొదలు పెట్టా ఆ కార్యక్రమానికి వంటి యొక్క పాపాన్ని అది హరిస్తుంది. నక్షత్రాత్ హరితే పాపం అంటే నక్షత్రాలు 27 నక్షత్రాల్లో మంచి నక్షత్రాలు ఉన్నాయి, చెడు నక్షత్రాలు ఉన్నాయి. ఇంతకుముందు మీకు ఎపిసోడ్లో ఇంతకుముందు చెప్పినాను, మరి ఒకసారి చెప్తాను. ఇప్పుడు అనురాధ నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రం ఉంది, పునర్సు నక్షత్రం ఉంది, రోహిణి, మృగశిర, తర్వాత పుష్యమి, ఇటువంటి ఈ నక్షత్రాలన్నీ కూడా మనకు 27 నక్షత్రాలు మంచి నక్షత్రాలు మనకి ఇస్తున్నారు. కానీ విశాఖ, కృత్తిక ఇటువంటి నక్షత్రాలు మనకు చాలా చెడ్డ నక్షత్రాలు. ఇటువంటి నక్షత్రాల్లో మనము ఏ శుభకార్యాలు కూడా చేసుకోకూడదు. కాబట్టి ఆ విధంగా మంచి నక్షత్రాలు, మంచి వారము, మంచి తిథి, మంచి నక్షత్రము, ఈ 3 కలిసినటువంటి ఒక ఆ రోజున మనము ఏ కార్యం చేసినా ఒకటి మన పనులను నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రం ఒక్కాణిస్తూ ఉన్నది. నక్షత్రాత్ హరితే పాపం, యోగాత్ రోగ నివారణం. యోగం చూడండి, ఎవరికైనా అనారోగ్యం చెంది ఎన్నాళ్ళైనా బాగుకాని పరిస్థితుల్లో వాళ్ళు మంచి యోగం చూసుకొని ఆ యోగం, మంచి యోగంలో మనకు అనుకూలమైన యోగం చూసుకొని ఆనాడు మనము ఔషధ చేస్తే తప్పకుండా మనకు ఉన్నటువంటి రోగము బాగైపోతుంది అని కూడా ఉంది. కాబట్టి యోగా రోగ నివారణం చూడండి, ఇటువంటి ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. ఇకపోతే కరణాత్ కార్యసిద్ధిం స్యాత్, ఏ పని చేయవలన్నా కూడా ముఖ్యంగా మంచి కారణం చూసుకోవాలి. ఇవి ఇప్పుడు చెప్పాను, నక్షత్రము, వారము, తిథి, కరణము, ఈ 4 ఏ రోజు బాగుంటాయో ఆ రోజు మనము ఏ కొత్త కార్యక్రమంలో ఏదైనా మంచి వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ఏదైనా పని మనం మొదలు పెడితే ఆ పని మనకు నిర్విఘ్నంగా నెరవేరుతాం. కాబట్టి కరణాత్ కార్యసిద్ధిం స్యాత్ అన్నాడు. మంచి కారణం ఈ మనం ఈ పనులు మొదలు పెడితే కార్యము మనకు శుభ్రంగా నీట్గా మనకు నెరవేరుతుంది. కాబట్టి ఈ రీతిగా మనకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి 5 అంగాలు మన జీవిత గమనానికి ఎంతో ఉపయోగయుక్తంగా ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి యొక్క ఈ విషయాలన్నీ మనం తెలుసుకొనే మన యొక్క కార్యక్రమాలు నేర్చుకోవాలి. సరే, ఆ తర్వాత పంచాంగ శ్రవణం అన్నాం. మరి ఇప్పుడు ఇన్ని శుభాలు చేకూర్చేటువంటి ఈ యొక్క పంచాంగాన్ని మనము అందరం కూడా ఆ ఉగాది పండుగ నాడు మనము వినవాల. మనకు బాగా పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళ ద్వారా మనము ఈ విషయాలన్నీ తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి పంచాంగ శ్రవణం చేసేది వల్ల ఏమి మనకు ఉపయోగం ఉంది అని అంటే, పండగ నాడు పంచాంగ శ్రవణం వింటే మనకి ఏం ఉపయోగం ఉంది అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానా కర్మ సుసాధనం పంచాంగమాకర్ణ్యత. చూడండి, ఈ యొక్క పంచాంగ శ్రవణం మనం వినేదాని వల్ల ఏమేమి
మనకు ఫలితాలు ఉన్నాయనేది మనకు బాగా విన్నవించాలి. శ్రీ కళ్యాణ గుణావహం, శ్రీ అంటే సంపదను, కళ్యాణం అంటే శుభాన్ని చేకూడదు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, రిపువు అంటే శత్రువులు, బయట మనకు బాహ్య శత్రువులు కాకుండా మనలోనే అంతఃశత్రువులు ఉన్నాయి. కామ క్రోధ మోహ మద లోహ మాత్సర్యములు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఆ అరిషడ్ వర్గాలు అన్నిటిని కూడా ఈ పంచాంగం ద్వారా మనకు అణచబడతాయంట. కాబట్టి రిపుహరం ఎట్లా అడతాయంటే, ఒకటి మనకు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉన్నప్పుడు అది నెరవేరుతుందా లేదా అని ఆ పంచాంగం చెప్పేవాళ్ళు లేదా ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళ దగ్గర పోయి వాళ్ళేమో, అయ్యా నేను ఈ పని మొదలు పెట్టుకున్నాను, మరి ఇది నిర్విఘ్నంగా నెరవేరుతుందా లేదా అని అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే, వచ్చిన టయాన్ని బట్టి ఆ యొక్క ఆరుడ కుండల్ని బట్టి లేదా మన జాతకాన్ని అనుసరించో మనకు ఉన్నటువంటి ఆ సంవత్సర ఫలితాలను అనుసరించి, అయ్యా ఇప్పుడు నువ్వు పెట్టుకుంటే ఇది నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదు అన్నప్పుడు ఏమవుతుంది, నెరవేరదు అన్నప్పుడు మనలో ఆ కోరిక అనేటువంటిది అంతరించిపోతుంది. వద్దులే అబ్బా ఎందుకు పెట్టుకోవాలా అనేటువంటి యొక్క మనసు మనకు, ఆ విధంగా మనకున్నటువంటి ఆ కోరిక అనే శత్రువుని మనను హరిస్తుంది. ఈ విధంగా ప్రతిదాన్ని కూడా మనము తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. రిపుహరం సంతాన సంపత్ప్రదం, సంతానం కలపకపోతే ఈ పంచాంగం ద్వారా కూడా వచ్చిన టయాన్ని బట్టి ఆరుఢ లగ్నాన్ని బట్టి ఆ పుత్రస్థానము, తర్వాత కుటుంబ స్థానము, లాభస్థానము ఇవన్నిటి చూసి మనము చెప్పగలుగుతున్నారు కూడా ఆ విధంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు. అంతేకాదు జాతకరీత్యా కూడా పుత్రస్థానాన్ని బట్టి ఆ యొక్క దశ అంతర్దశను బట్టి కూడా చెప్తున్నాం. కాబట్టి ఈ విధంగా సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటిది. తర్వాత సంతాన సంపత్పదం ఆయుర్వృద్ధితం, ఆయుష్ను వృద్ధిని చేసి, ఇవన్నీ మనము చూసి చేసుకునే వల్ల మనకు ఎక్కడ ప్రమాదాలు లేకుండా ఆయుష్ కూడా వృద్ధి అయ్యేటువంటి గంగా స్నాన ఫలదం, గంగాలో స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో అటువంటి పుణ్యం కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం వినే దాని వల్ల మనకు గంగలో స్నానం చేసినటువంటి ఫలితం ఇస్తుంది. అంతేకాదు గోదానతుల్యం రుణం, గోవును దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఈ పంచాంగ శ్రవణం వినేదాని వల్ల మనకు కలుగుతుంది అన్నమాట. నానా కర్మ సుసాధనం, నానా అన్ని కర్మలు, ఏ కర్మ ఈ కర్మ ఆ కర్మ, ఏ నిష్టం మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏ విషయానికైనా సరే మనము ఈ యొక్క పంచాంగం ద్వారానే అన్ని విషయాలు మనము తెలుసుకోగలుగుతున్నాం. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలు మనకు ఒక్కొక్కసారి రాత్రి పండుకున్నప్పుడు లేదా పగలు కూడా పండుకున్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి కళలు మంచివా చెడ్డవా అనేటువంటి అనుమానం వస్తుంది. అప్పుడు ఈ యొక్క తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వెంటనే దాన్ని చూసి అది మంచిదా చెడ్డదా, ఒకవేళ చెడ్డది దాని యొక్క పరిష్కారం ఏమి అనేటువంటి యొక్క విషయం తెలుసుకొని వాళ్ళు మనకు పరిష్కార మార్గం చెప్తాం. దాన్ని చేసుకొని మనము ఆ దోషాన్ని కావున దుస్వప్న దోషాపహం, ఆ దుస్వప్నము లాంటి దోషాలను కూడా ఈ యొక్క పంచాంగం మరి ఇన్ని రకాలుగా నీ ఇష్టం ఏ విషయానికైనా కూడా ఉపయోగపడేటువంటిది ఈ పంచాంగం. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ పంచాంగాన్ని మనము ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు ఉగాది పండుగ నాడు తప్పకుండా అందరూ వినాల్సిందే. అంతేకాదు ప్రతి ఇంటా కూడా ఈ యొక్క పంచాంగాన్ని ప్రతివాడు పెట్టుకొని పూజించుకుంటూ ఉంటే కూడా అప్పుడప్పుడు ఈ పంచాంగాన్ని అట్లా శోధిస్తూ ఉంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకు కొంత విషయ గ్రహణం కూడా అవుతుంది. విషయాలు తెలుసుకొని ఓహో ఇది కదా పంచాంగము, కాబట్టి ఒకరిని ఆశించకుండా కొన్ని విషయాలు తమరే తెలుసుకునేటువంటి అవకాశాలు కూడా కలుగుతుంది. మరి ఇటువంటి పంచాంగాన్ని మనము ఆ రోజు వింటే ఇన్ని రకాలైనటువంటి మనకు మేళ్ళు జరుగుతూ ఉన్నాయి. కావున ప్రతి వాళ్ళు కూడా ఈ పంచాంగ శ్రవణమును వినవలసిందిగా కోరుతున్నాను.
ఈ పంచాంగాలు మన దేశంలో 3 రకాలుగా ఉన్నాయని మనము ముందుగా తెలుసుకున్నాము. ప్రస్తుతం మనము చాంద్రమాన పద్ధతిలో ఇప్పుడు జరిగేటువంటి ఈ రోజు నుండి మనకు విశ్వావసనామ సంవత్సరము అని పిలువబడుతుంది. అక్కడ వింధ్యాచలము ఆ ప్రాంతంలో అంటే ఉత్తరాదిన అక్కడ వచ్చేసేసి పింగళనామ సంవత్సరం మనకు ఆ ప్రాంతానికి 12 సంవత్సరాలు తేడాతో మనకు ఉంటూ ఉన్నామన్నమాట. ఇకపోతే ఇక్కడ సౌరమానం అని చెప్పినాము అంటే ఈ తమిళనాడు సైడ్ అంతా వాళ్ళందరికీ కూడా మేష సంక్రాంతి, ఈ మేష సంక్రాంతి 14వ తేదీ అవుతుంది. ఆ 14వ తేదీ వాళ్ళు అక్కడ ఉగాది పండుగ చేసుకుంటారు. కాబట్టి దాన్ని అరవ ఉగాది అంటారు. కాబట్టి మనకు వాళ్ళకు 13 రోజులు ప్రతి సంవత్సరము డిఫరెన్స్గా వస్తూ ఉంటుంది, వ్యత్యస్తంగా వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్లకు ఆ సౌరమాసం వాళ్ళకు కూడా అంతవరకు కూడా క్రోధినామ సంవత్సరము, ఆ తర్వాత నుండి వాళ్ళకు కూడా విశ్వావసనామ సంవత్సరము అని వాళ్ళు ఆ సంవత్సరంలో వాళ్ళు చేసుకుంటారు. ఇక ముఖ్యమైన మీకు చెప్పవలసింది ఏమయ్యా అంటే, ఇప్పుడు మనము ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా మనకు మన ప్రాంతాల మన ఈ యొక్క చాంద్రమాసం వాళ్ళందరికీ కూడా మౌఢ్యాలు చాలా ముఖ్యంగా మనము పాటించవాలి కూడా. ఎందుకంటే అది ఆ దోషం మన ప్రాంతం ఉంది. కానీ ఆ యొక్క సౌరమానం వాళ్ళకు మాత్రము ఈ దోషం అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ మనం ఈ మౌఢ్య మాసంలో మనం శుభకార్యాలు చేసుకోవాలా అనేటువంటిది అత్యవసరమైన పరిస్థితులు అయితే మన ఈ ప్రాంతంలో ఎక్కడైనా శ్రీశైలం కానీ లేదా మన ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో ఇక్కడ చేసుకోవచ్చు. కేవలం ఒక తిరుపతిలో మాత్రమే ఈ యొక్క మన శుభకార్యాలు, వివాహాలు, ఉపనయనాలు మనం చేసుకోవచ్చు. కారణం ఏమంటే అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోడము అని ఉంది. అందువలన అక్కడ మౌఢ్య దోషం అనేది. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకొని మౌఢ్యాలలో ఏ పనులు చేయొద్దండి. మౌఢ్య కాలంలో మీరు అత్యవసరంగా చేసుకోవాలంటే శుభకార్యాలు ఆ తిరుపతిలో పోయి చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ముఖ్యంగా మనము గమనించుకోవాలి. సరే, ఇప్పుడు విన్నాం. ఇంకా ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది మనము తెలుసుకున్నాం. ఈ విశ్వావసనామ సంవత్సరం ఫలితాలు ఎట్లుంటాయి అనేదానికి మొట్టమొదట మనము ఈ యొక్క సృష్టిని అంతా కూడా నవనాయకులు పరిపాలిస్తున్నారు. మన దేశాన్ని 5 ఏళ్లకు ఒకసారి మన నాయకులు, మనం ఎన్నుకున్నటువంటి నాయకులందరూ పరిపాలిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రిత్వంతో, ముఖ్యమంత్రి, తర్వాత సేనాపతి, ఈ విధంగా మంత్రులందరూ, విద్యాధిపతి, ఇట్లా అందరూ ఉంటారు. మరి ఆ విధంగా ఇక్కడ నవనాయకులు ఉన్నారు. ఈ నవనాయకుల్లో 9 మందిలో మనము మామూలుగా రాహు కేతులు చేర్చుకుంటాం. కానీ ఈ నవనాయకుల ఆధిపత్యం, ఈ సృష్టిని పరిపాలించే వాళ్ళలో 7 మందే. ఎవరెవరు అంటే రవి అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 7 గ్రహాలే ఆధిపత్యాలు తీసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క సృష్టిని అంతా ఆయా సంవత్సరంలో వాళ్ళు శుభాశుభ ఫలితాలు వాళ్ళ ఆధిపత్యంతో ఇస్తున్నారు అనమాట. కాబట్టి ఇందులో ఒక్కొక్క గ్రహము 2 ఆధిపత్యాలు, 3 ఆధిపత్యాలు, 4 ఆధిపత్యాలు కూడా తీసుకోవచ్చు. ఒకరికి ఆధిపత్యమే లేకుండా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు వీళ్ళందరినీ నవనాయకులు అంటారు. ఈ నవనాయకులు 9 పోర్ట్ఫోలియోలు తీసుకొని ఆ పోర్ట్ఫోలియో ద్వారా మన యొక్క దేశానికి కావలసినటువంటి క్షేమ విషయాలన్నీ కూడా వాళ్ళు మనకు తెలియపరుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు అనమాట. మనకు చెప్పకుండానే వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు అనమాట. మరి ఈ సంవత్సరము మనకు ఉగాది పండుగ ఆదివారం వచ్చిందనమాట. ఆదివారానికి అధిపతి అంటే సూర్యుడు. కాబట్టి ఈ సంవత్సరము రాజు వచ్చేసి సూర్యుడు, రవి రాజు అయినాడు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మంత్రి ఎవరయ్యా అంటే చంద్రుడు అనమాట. చంద్రుడు మంత్రి అయినాడు అనమాట. కాబట్టి రాజేమో రవి, మంత్రి ఏమో చంద్రుడు. మరి ఈ రవి రాజు అయిన దాని వల్ల మనకు ఏం ఫలితం ఇస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఫలితాలను వలిసి. అందులో ఈ సంవత్సరము నవనాయకుల్లో 6 మంది పాపగ్రహాలు, 3 మాత్రమే శుభగ్రహాలుగా ఉన్నాయి. అంటే మొత్తం మీద చూస్తే శుభ ఫలితాల కంటే కూడా
పాప ఫలితాలే మనకు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కానీ అట్లనే మొత్తం పాప ఫలితాలే ఇవ్వవు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ పాపగ్రహాలు పాప ఫలితాలను, శుభగ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి అని చెప్పినాము. ఈ సంవత్సరము మనకు 3 మాత్రమే శుభగ్రహాలుగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు పాప ఫలితాలు ఇస్తున్నాయి. కానీ పాప ఫలితాల్లో కూడా కొన్ని శుభ ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు రవి పాపగ్రహమే అయినప్పటికీ కూడా ఆయన కొంత పాపం ఇస్తాడు, కొంత మంచిని ఇస్తాడు. మరి ఈ రవి రాజు అయిన వల్ల మనకి ఏం ఉపయోగం ఇస్తున్నా అంటే, ఈయన పంటలు పండేదానికి తక్కువగా అయ్యేదానికి కారకుడవుతున్నాడు. ఎందుకంటే రవి ఉష్ణకారకుడు. అదే ఈ సంవత్సరం కూడా మనకు పోయిన సంవత్సరం వలె కొంత మటుకు వేడి ఎక్కువగానే ఉంటుంది. ఎండాకాలం కొంచెము తీవ్రతంగానే ఉంటుంది. ఎప్పుడైతే వేడి ఎక్కువ ఉందంటే పంటలో కొంచెం పండేదానికి అనుకూలము తక్కువ. పశువులకు కూడా గడ్డి పడేది కావున పశువులకు కూడా మంచిది కాదు. అంతేకాదు చోరాగ్ని భయాన్ని కూడా కలుగజేస్తూ ఉంది. ఎర్రటి వాడు కాబట్టి సూర్యుడు ఎర్రటి పంటలు బాగా పండేదానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి అట్లా కొంత చెడిపిస్తున్నాడు, కొంత మంచిగా. కానీ రాజు అయినాడు. ఎందుకంటే రాజు గట్టివాడైతే దేశం కూడా బాగా పరిపాలింపబడుతుంది. కాబట్టి రవి రాజు అయిన వల్ల మంచి పరాక్రమంగా, మంచి కమాండింగ్ శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా నిర్ణయం తీసుకోవాలంటే రాజు ద్వారా మంచి నిర్ణయాలు జరుగుతుంటాయి. రవి రాజు అయిన వల్ల. కాకపోతే మంత్రి చంద్రుడైనాడు. చంద్రుడు శుభగ్రహము కాబట్టి రాజు కంటే మంత్రి ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే మంత్రాలోచించేవాడు మంత్రి అన్నమాట. మంత్రి మంచి ఆలోచనలు ఇచ్చినప్పుడు రాజు కూడా దాన్ని సమర్థించుకొని పరిపాలించాల్సి వస్తుంది. అందువల్ల చంద్రుడు మంత్రి అయిన దానివల్ల ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. సూరిష్టి కలుగుతూ ఉంది. చంద్రుడు చల్లని వాడు కాబట్టి చల్లదనాన్ని ఇస్తాడు. ఆయన వేడిని ఇస్తే ఈయన చల్లదనం ఇస్తాడు. పంటలు కూడా బాగా పండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాడి కూడా ఉంటుంది. ఎప్పుడు పంటలు ఉంటాయో పాడి కూడా బాగానే ఉంటుంది. నూనె ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. నూనె ధరలు అంటే మనకు అప్పుడే అర్థమవుతుంది. శనక్కాయ, నువ్వుల నూనె, ఇటువంటి యొక్క మామూలు ఈ నూనెలన్నీ కూడా కొంచెము ఈయన ద్వారా పెరిగే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణులు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ చక్కగా దేశంలో నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇది చంద్రుని యొక్క ఫలితం. మొత్తం మీద చంద్రుడు మనకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇక సేనాపతి రవి. సేనలంతా నడిపించేటువంటి వాడు రవి అయినాడు. రాజు ఆయనే, సైన్యాధిపతి కూడా ఈయనే అయినందువలన యుద్ధ భయము, రోగ భయం కూడా ఉంటుంది. అధిక ధరలుగా కలుగుతుంటాయి. ఎర్రటి భూములు, ఎర్రటి పంటలు బాగా పండగలుగుతున్నాయి. ఇది సేనాధిపతి రవి యొక్క ఫలితం అన్నమాట. తర్వాత సస్యాధిపతి గురువు. సస్యం అంటే సస్యమును పోషించేవాడు గురువు. దానివల్లే ఆయన కూడా గురువు కూడా శుభగ్రహమైన వల్ల శుభ ఫలితాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. ఎవలు, గోధుమలు, శనగలు, తర్వాత వృక్ష జాతులు కూడా బాగా పంటలు పండుతున్నాయి. వర్షాలు బాగా వస్తున్నాయి. ఉత్తర దేశంలో వర్షాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు ఆ తట్టు అధిపతి కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడేదానికి అవకాశం ఉన్నాయి. పెసలు, ఉలవలు ఇవి కూడా బాగా ఉంటాయి. తర్వాత వెండి, బంగారు ధాన్యాలు ఈ సంవత్సరం కూడా మళ్ళా పెరిగే అవకాశం, దాదాపు 1,00,000 రూపాయలకు చేరేటువంటి అవకాశం మనకు కనపడుతూ ఉంది. ఈ యొక్క గురువుడు సైన్యాధిపతి అయిన దానివల్ల. తర్వాత ధాన్యాధిపతి కుజ. ధాన్యము కుప్పు వసి కొట్టేవాడు కుజుడు. కాబట్టి ఈ ధాన్యాధిపతి అంటే కుజుని వల్ల ఏమవుతుందంటే ఎర్రటి భూములు బాగా పండుతూ ఉన్నాయి. తర్వాత వేరుశనగ, మిర్చి ఈ పంటలు బాగా పండుతాయి. అపరధాన్యాలు అంటే తర్వాత మొదటి కంటే పంటల కంటే కూడా తర్వాత పంటలు అంటే ఈ శనగలు, ఇవంటి ఈ పంటలు మనకు బాగా పండుగ. శనగ పంట ఈసారి పండుతుంది. అవి కూడా ధరలు కూడా పెరుగుతాయి. మేఘాధిపతి రవి. మేఘాల కంటే కూడా మేఘాలు నడిపించేవాడు రవి అయినాడు. రవి అయిన దానివల్ల ఏం మనకు ఫలితం వస్తూ ఉంది అంటే
స్వల్పవృష్టి రవి, ఎందుకంటే వచ్చే మేఘాలన్నీ కూడా ఆవిరి చేసేస్తున్నాడు, అందువల్ల వర్షాలు తక్కువ ఉంటాయి, పంటల దిగుబడి కూడా తక్కువ ఉంటుంది ఈ యొక్క మేఘాధిపతి రవి అయిన ద్వారా. కాబట్టి మనకు ఈ సంవత్సరం మేఘాలు బాగా కనబడతాయి, కానీ ఎట్లా వెళ్ళిపోతాయో మనకే తెలియదు, ఎక్కడ పడుతుందో అక్కడ పడతా ఉంటుంది, పోతా ఉంటుంది. కాబట్టి దేశమంతా వర్షం పడుతుంది అనేటువంటి కొంచెము ఇబ్బందికరంగానే కనబడతా ఉంది. తర్వాత నెక్స్ట్ 8వది రసాధిపతి శని, రసవస్తువులకంతా కూడా అధిపతి శని. నల్లటి భూములు శని అయిన దానివల్ల నల్లటి పంటలు, నల్ల భూములు బాగా ఈ సంవత్సరము బాగా పండుతాయి. అదే నూగులు, బొబ్బర్లు, నల్లటి పెసలు ఇవి కూడా మనకు బాగా పండుతాయి అన్నమాట. తర్వాత ధరలు, రసవస్తువులకు ధరలు తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. నీరసాధిపతి బుధ, నీరస వస్తువులకంతటి కూడా బుధుడు అధిపతి అయిన దానివల్ల పచ్చ పెసలు బాగా పండుతాయి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం మీద ఏ గ్రహం తీసుకున్నా కూడా పంటకు ఇబ్బంది కలగకుండా ఆయన వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు, అది మనకు తెలుసుకోవాలి. తర్వాత మరకతాలు, వజ్రాలు, మాణిక్యాలు ఇవి బాగా లభిస్తాయట. మొత్తం మీద చూస్తే పంటలు బాగా పండుతాయి. నవనాయకుల ఆధిపత్యం వల్ల మొత్తం మీద కొంతవరకు శుభ ఫలితమే ఇస్తా ఉంది. 6 పాపగ్రహాలు అయినప్పటికీ కూడా మనకు మొత్తం మీద శుభ ఫలితాలే మనకు కనబడుతూ ఉన్నాయి. తరువాత ఈ సంవత్సరము నీలమేఘము అనేటువంటిది మనకు ఉద్భవిస్తూ ఉందన్నమాట. ఈ నీలమేఘం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయి, పంటలు తక్కువగా ఉంటాయి, ధరలు ఎక్కువగా ఉంటాయి. తరువాత గోవులను కాచేవాడు యముడైనాడు. యముడైన దాని వల్ల గోవులకు మంచిదిగా ఉండదు, కొంచెం గ్రాసం కూడా గడ్డి కొంచెం తక్కువగా ఉంటుంది. పశువులకు కూడా ఆరోగ్యాలు అంత బాగుండా అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ నాయకులంతా కూడా మనకు ఈ శుభ అశుభ ఫలితాలను మనకు వస్తున్నాయి. ఇకపోతే మనకు ఆఢకము అనేది ఉంది. ఈ ఆఢకం అనేది ఎట్లుందంటే 6 యోజనాలు విస్తీర్ణమంట, 100 యోజనాలు ఎత్తు. ఈ విధంగా కలిగినటువంటి యొక్క ఈ ఆఢకములో మనము 20 భాగాలు చేశారు. ఇంత పెద్ద ఇది చేయాలనుకున్నాం, దీన్ని పెద్ద దేవత కొలమానం ఇది. ఈ కొలమానములో 20 భాగాలు మనకు విభజించిన ఆ 20 భాగాల్లో వర్షం అనేది మనకు కొండల మీద 9 భాగాలు, సముద్రాల మీద 9 భాగాలు, పోను మిగిలిన 2 భాగాలు మాత్రమే మనకు ఈ పంటలకు అనుకూలము, తాగడానికి ప్రజల నివాసానికి అనుకూలము. కానీ ఒకటి ఆలోచన చేస్తే కొండల మీద ఎక్కువ వర్షం పడుతుందంటే ఆ కొండల మీద పడినటువంటి వర్షం అంతా కూడా నదుల్లోకే ప్రవేశిస్తుంది, కాబట్టి నదులు బాగా ప్రవహిస్తాయి. ఆ తర్వాత సముద్రాల్లో ఎక్కువ వర్షం వస్తుందంటే అలజడులు ఎక్కువ ఉంటాయి, దానివల్ల తుఫానులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు, అంటే వెనక వర్షాలు బాగా ఉండొచ్చు అనేటువంటి మనకు అర్థమవుతోంది. కాబట్టి ఈ విధంగా వర్షాల యొక్క ప్రమాణం మనకు కలుగుతూ ఉందన్నమాట. ఇకపోతే రవి ఆర్ద్ర నక్షత్రంలో 22/6/2025 తేదీ పగలు 2 గంటలకు ప్రవేశిస్తున్నాడు. మరి పగలు ప్రవేశించేది వల్ల ఆర్ద్ర కార్తెలో రవి ప్రవేశించేది వల్ల వర్షాలకు కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. రాత్రిపూట ఆయన ఆర్ద్ర ప్రవేశం చేస్తే ఆర్ద్ర కార్తెలకు వచ్చినాడంటే ఆ సంవత్సరం అంతా కూడా సృష్టి ఉంటుంది అనే ప్రతీతి. కాబట్టి మధ్యాహ్నంగా వస్తున్నాడు కాబట్టి కొంచెము వర్షాలకు ఇబ్బంది అయ్యేలా ఉండగలుగుతుంది. తర్వాత ఈ సంవత్సరము మకర సంక్రాంతి 14వ తేదీ రాత్రి ప్రవేశం చేస్తున్నాడు ఆ సంక్రాంతి పురుషుడు మకర రాశిలోకి. కావున రాత్రి 8 గంటల చిల్లరకు ప్రవేశిస్తాడు. అందువల్ల ఆ రోజు కాకుండా మరుసటి రోజు 15వ తేదీనే మనము మకర సంక్రాంతిని మనము చేసుకోవలసిగా ఉంటుంది. సంక్రాంతి పురుషుడు 14వ తేదీ జనవరి 14వ తేదీ రాత్రి 8:49 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పుడు
ఈయనకు ఒక పేరు పెట్టారు, మందాకిని అనేటువంటి పేరు పెట్టారు. ఆ మందాకిని అనేటువంటి పేరుతో ఆయన వస్తూ ఉన్నాడు అనమాట. ఈయన గంధం అంతా పూసుకొని వస్తున్నాడు కాబట్టి సుగంధ ద్రవ్యాలు కొంచెం ఎక్కువగా అధిక ధరలు ఉంటాయి. పుష్పాలు కూడా, పుష్పం ధరించి వస్తున్నాడు, పుష్పాలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. రాగి పాత్రలో భక్షించుతున్నాడు కాబట్టి రాగి పాత్రలకు ఎక్కువ ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆ తరువాత చూత ఫలమును తింటూ వస్తున్నాడు. చూత ఫలం అంటే మామిడి పండు. ఈసారి మామిడి పళ్ళు అప్పుడే తెలిసిపోతామండి, మామిడి పండ్లు తక్కువ ఉన్నాయి అని అంటూ ఉన్నారు ఇప్పుడే. కాబట్టి మామిడి పండ్ల యొక్క ఖాతా తగ్గిపోతుంది. వరాహం ఎక్కువగా వస్తున్నాడు. వరాహం అంటే పంది వాహనం వస్తున్నట్టు వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉత్తర దిక్కు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉత్తర దేశం వాళ్ళందరికీ కూడా కొంచెము ఇబ్బందిగా ఉంటుంది ఈ యొక్క సంక్రాంతి పురుషుని యొక్క గమనాగమనం వల్ల. ఇకపోతే ఈ సంవత్సరము 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఈ చంద్రగ్రహణాలు ఎప్పుడు వస్తూ ఉన్నాయి అంటే 7/9/2025 తేదీ మహాలయ పుణ్యం నాడు, భాద్రపద మాసంలో మహాలయ పుణ్యం నాడు ఆ రోజు రాత్రి 9:57 నుండి 1:27 వరకు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అది మనకు ఈ సంవత్సరము 2 గ్రహణాలే ఉండేది. ఒకటి మహాలయ పుణ్యం నాడు, రెండవది వచ్చేసేసి 3/3/2026 తేదీ అంటే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు. ఇది మనకు చాలా తక్కువగా సమయం కనబడుతుంది. అది సాయంత్రం చీకటి పడేటప్పుడు దాదాపు ఒక 58 నిమిషాలు మాత్రమే కనబడుతుందని పంచాంగంలో ఇవ్వబడింది. కాబట్టి ఈ 2 యొక్క గ్రహణాలే మనకు వర్తిస్తాయి. మిగతా గ్రహణాలు మనకు సంబంధం లేదు. ఎవరు ఏమి చెప్పినా కూడా ఈ 2 గ్రహణాలే మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క ఈ విషయాలన్నీ మీరు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మౌఢ్యాలు, మంచి రోజులు, మనము శుభకార్యాలు చేసుకునేదానికి మనము కావలసిన మంచి రోజులు ఎప్పుడున్నాయి, మౌఢ్యాలు ఎప్పుడున్నాయి అని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకు 10/6/2025 నుండి 8/2/25 వరకు అంటే జ్యేష్ఠ మాసంలో శుక్ల పౌర్ణమి నుండి ఆషాఢ శుద్ధ త్రయోదశి వరకు గురుమౌఢ్యమి ఉంది. దాదాపు 1 నెల రోజులు ఈ యొక్క గురుమౌఢ్యమి ఉంటుంది. ఆ సమయంలో మనము శుభకార్యాలు చేసుకునేదానికి అంటే జ్యేష్ఠ మాసం పౌర్ణమి వరకు మాత్రమే మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ శుద్ధ పుణ్యం వరకే శుభకార్యాలు చేసుకోవచ్చు. ఆ పైన ఆ నెలంతా మనకు శుభకార్యాలు. తర్వాత ఆషాఢం వస్తుంది, శూన్యమాసం, అది లేదు. ఆ తర్వాత శ్రావణ మాసంలో మళ్ళీ మామూలుగా చేసుకోవచ్చు. భాద్రపద మాసం శూన్యమాసం, తర్వాత ఆశ్వీజం, కార్తీకం, ఈ మాసాలు ఉంటుంది. తర్వాత 30/11/2025 తేదీ నుండి 13/2/2026 తేదీ అంటే మార్గశిర శుద్ధ దశమి నుండి మనకు 14/5/2025 వరకు, 14/5/2025 నుండి మాఘమాసంలో బహుళ ఏకాదశి వరకు అంటే 70 రోజుల మౌఢ్యం వస్తుంది. అంటే శుక్రమౌఢ్యం వస్తుంది అనమాట. 30/11/2025 తేదీ నుండి 13/2/2026 మార్గశుద్ధ దశమి నుండి మాఘ బహుళ ఏకాదశి వరకు శుక్రమౌఢ్యం వస్తుంది. కాబట్టి మాకు మార్గశిరం పుష్యం ఎట్లా లేదు, మాఘమాసం బహుళం వరకు, బహుళ ఏకాదశి అంటే ఆ మొత్తం ఆ నెలంతా మనకు ఉండదు. తర్వాత పాల్గొన మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి ఉంటాయి. ఆ తర్వాత కాకపోతే సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. అది ఎప్పటి నుండి వస్తే 14/5/2025 నుండి 26/5/2025 తేదీ వరకు ఈ యొక్క పుష్కరాలు ఈ 12 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ పుష్కర కాలంలో మనము స్నానాది కార్యక్రమాలు చేసుకోవచ్చు సరస్వతి నదిలో. ఇంతవరకు మనము పంచాంగం శ్రవణం ద్వారా మనకు శుభాలన్నీ తెలుసుకున్నాము. గ్రహణాలు, మౌఢ్యాలు, తర్వాత నవనాయకుల ఫలితాలు అన్నీ తెలుసుకున్నాము. ఇకపోతే ముఖ్యమైనది మన బలాబలాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఈ బలాబలాలు తెలుసుకునేటప్పుడు గురు బలము, శని బలము మనకు ఉన్నాయా, మన రాశుల వారికి ఉన్నాయా లేదా, తరువాత
కందాయ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత ఆదాయ వ్యయాలు మనకు ఎట్లా ఉన్నాయి అనేటివి మనము తెలుసుకోవాలన్నమాట. ప్రస్తుతము గురుబలం తెలుసుకోవడానికి గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్లకు, తర్వాత కన్యా రాశి వాళ్లకు, ఆ తర్వాత మకర రాశి వాళ్లకు ఈ యొక్క గురుబలము, వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ యొక్క గురుబలము బాగా ఉంటుందన్నమాట. పోతే ఇక శని బలం అనేది, ఈ శని పండుగ నాడు నుండి మీనం లేక వస్తున్నాడు కాబట్టి ఇంతవరకు శని బలం ఉన్న వాళ్ళందరికీ కూడా పండగ నాటి నుండి శని బలం మారుతూ వస్తుంది. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ గురుబలం అనేటువంటి ఏ ఏ రాశులు ఈ సంవత్సరం బాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే, గురువు 11వ ఇంట్లో కర్కాటక రాశికి బాగుంటాడనమాట. ఆ తరువాత 9వ ఇంట్లో ఆయన వచ్చేసి తులారాశికి బాగుంటాడు. ఆ తరువాత ధనురాశికి బాగుంటాడు. పోతే కుంభరాశికి బాగుంటాడు. వృషభ రాశికి, ఈ రాశుల వాళ్ళందరికీ కూడా గురుబలం అనేది ఈ సంవత్సరం మొత్తము ఉగాది, నెక్స్ట్ ఉగాది వరకు కూడా ఉంటుంది. ఇక శని బలం అనేది ఈయన రేపు పండగ నాడు మీనంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈయన 3, 6, 11 రాశుల్లోనే ఈ సుఫలితాలు ఇస్తాయని మనం చెప్పినాము ఇంతకుముందు. కాబట్టి 3వ రాశి అయినటువంటి మకర రాశి వాళ్లకు శని బలం బాగా ఉంటుంది. ఇంతవరకు కూడా ఏలునాటి శనిలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ శని మంచి ఫలితం ఇస్తాడు. తర్వాత ఇంతవరకు మేషరాశికి బాగా ఇచ్చాడు, కానీ పండగ నాటిని వృషభ రాశి వాళ్లకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఆ తరువాత 6వ ఇంట్లో తులారాశి వాళ్లకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రాశుల వాళ్ళందరికీ కూడా గురుబలము, శని బలం అనేది బాగా ఉంటుంది. మిగతా రాశుల అందరికీ ఈ గురుబలము, శని బలము తక్కువగా ఉంటుంది. ఇకపోతే కందాయ ఫలితాలు ఉంటాయి. సంవత్సరాన్ని 3 భాగాలుగా విడిచినట్టు. ఒకటి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఈ 4 నెలలకు ఒక కందాయము మొదటి కందాయమని, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 4 నెలలకు రెండవ కందాయముని, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఈ 4 నెలలకు 3వ కందాయము అని నిర్ణయించుకున్నారు. మరి ఈ కందాయాల్లో మొదటి కందాయము, రెండవ కందాయము, 3వ కందాయము మనకి తెలుసుకున్నాము. ఇక్కడ సున్నాలు ఉన్న చోట ఏం ఉపయోగమో, ఏం ఫలితం ఇస్తుంది, సున్నాలు లేని చోట ఏం ఫలితం ఇస్తుంది అనేది ముందు తెలుసుకున్నాం. ఆది శూన్యే మహావ్యాధి అంటే మొదటి కందాయం 0 ఉంది అంటే ఆ 4 నెలల్లో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఈ 4లో ఆ రాశి వాళ్ళందరికీ కూడా ఆ పేరున్న వాళ్ళందరికీ కూడా కొంచెము వ్యాధి భయం ఉంటుంది. మధ్య శూన్యే మహాభయం, మధ్య కందాయము 0 ఉందంటే ఆ 4 నెలలు శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 4 నెలలు కొంచెం భయోత్పాతంగా ఉంటుంది. తర్వాత మిగిలిన 3వ పాద కందాయం ఉన్నామంటే మార్గశిరం, పుష్యం, మాఘం, ఫలం ఈ 4 నెలల్లో ఫలం శూన్యం, అంత్యశూన్యే ఫలం, అంత్యశూన్యే ఫలం స్వల్పం అని ఉండేది. కాబట్టి ఈ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ నక్షత్రాల వారిగా మనకు కందాయాలు ఏర్పడతాయి. అశ్విని నక్షత్రం వాళ్లకు ఈ సంవత్సరం 0 ఏమి లేవు. భరణి నక్షత్రం వాళ్లకు మొదటి కందాయము, రెండవ కందాయము 0 ఉన్నాయి. తర్వాత కృత్తికా నక్షత్రం వాళ్లకు ఈసారి 0 ఏమి లేవు. రోహిణి నక్షత్రం వాళ్ళకు కూడా 0 ఏమి లేవు. మృగశీల నక్షత్రం వాళ్లకు మొదటి మధ్య కందాయము, అంత్య కందాయము 2 0 ఉన్నాయి. ఆ తర్వాత ఆర్ద్ర నక్షత్రానికి 0 ఏమి లేవు. పునరుసు నక్షత్రానికి కూడా 0 లేవు. పుష్యమి నక్షత్రం వాళ్లకు మధ్య కందాయం 1 0 ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్లకు ఈసారి 0 ఏమి లేవు. మఖా నక్షత్రం వాళ్లకు మొదటి కందాయము, చివరి కందాయము 2 0 ఉన్నాయి. ఉబ్బ నక్షత్రానికి మధ్య కందాయం 0 ఉంది. ఉత్తర నక్షత్రం వాళ్లకు 0 ఏమి లేవు. హస్త నక్షత్రం వాళ్లకు 0 లేవు.
చిత్తా నక్షత్రం వాళ్లకు మధ్య కందాయం 1 సున్నా ఉంది. స్వాతి నక్షత్రం వాళ్లకు చివరి కందాయం 1 సున్నా ఉంది. విశాఖ నక్షత్రం వాళ్లకు సున్నాలు ఏమి లేవు. అనురాధ నక్షత్రం వాళ్లకు మధ్య కందాయం 1 సున్నా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు ఆది కందాయం 1 సున్నా ఉంది. మూల నక్షత్రం వాళ్లకు ఏ సున్నాలు లేవు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్లకు మధ్య కందాయము అంత్య కందాయము 2 సున్నాలు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లకు సున్నాలు ఏమి లేవు. శ్రవణ నక్షత్రం వాళ్లకు సున్నాలు ఏమి లేవు. ధనిష్ఠ నక్షత్రం వాళ్లకు మధ్య కందాయం 1 సున్నా ఉంది. శతభిష నక్షత్రం వాళ్లకు సున్నాలు లేవు. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్లకు అంత్య కందాయం 1 సున్నా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు మొదటి 2 కందాయాల్లో సున్నాలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వాళ్లకు ఈ సంవత్సరము ఎలాంటి కందాయాలు లేవు. ఇకపోతే మేషరాశి వాళ్లకు ఆదాయం ఎంత వ్యయం ఎంత అనేది అట్లే రాసుల వారి చెప్తూ వస్తాను, గుర్తించుకొని. మేషరాశి వాళ్లకు ఆదాయం 2, వ్యయం 14. వృషభ రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 5. మిథున రాశి వాళ్లకు ఆదాయం 14, వృషభ వ్యయం వచ్చేసి 2. కర్కాటకం రాశి వాళ్లకు ఆదాయం 8, వ్యయం 2. సింహరాశి వాళ్లకు ఆదాయం 11, వ్యయం 11. కన్యా రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 2. తులారాశి వాళ్లకు ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయం 2, వ్యయం 14. ధనుసు రాశి వాళ్లకు ఆదాయం 5, వ్యయం 5. మకర రాశి వాళ్లకు ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వాళ్లకు ఆదాయం 8, వ్యయం 14. మీనరాశి వాళ్లకు ఆదాయం 5, వ్యయం 5. కాబట్టి ఈ విధంగా మనకు ఈ బలాబలాలు, కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు అన్నీ కూడా మనము ఈ సంవత్సరము ఎట్లా ఉంటాయనేది ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పంచాంగ శ్రవణాన్ని అందరినీ కూడా విన్నందుకు మీ అందరికి కూడా నా యొక్క ఈ విశ్వావసనామ సంవత్సరం నూతన సంవత్సర అభివందనలో మరొక్కసారి తెలుపుతూ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని నేను ఇంతటితో చేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అదనా సదనా సంతు సహజీవ శరదాం శతం. ఓం స్వస్తి.